ఆల్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆల్ అబౌట్ లూసీ. ఈ వీడియోలో మనం తెలుసుకునే టాపిక్ ఏంటంటే అరేస్. ఈ అరేస్ ఎక్కడ యూస్ అవుతాయంటే మనకి ఇప్పుడు దాకా మనం వేరియబుల్స్ గురించి చూసాం. సో వేరియబుల్ అనేది ఒక్క వాల్యూస్ మాత్రమే స్టోర్ చేసుకోలేస్తది. ఈ అరే అనేది ఒక మల్టిపుల్ వాల్యూస్ స్టోర్ చేసుకోలేస్తుంది. కాకపోతే దీంట్లో ఉన్న క్లాస్ ఏంటంటే ఆ ఉన్న వాల్యూస్ అన్నీ కూడా సేమ్ డేటా టైప్‌కి సంబంధించిందై ఉండాలి. సో దట్ ఇట్ కెన్ స్టోర్ ఓన్లీ values which are of same data type. Okay. Hope you all understood the definition. An array in Java is a container object that holds a fixed number of values of single data type. అవన్నీ కూడా సింగిల్ డేటా టైప్‌కి సంబంధించిన వాల్యూస్ అయి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 1, 5, 7, 2, 4, 9 ఇవన్నీ కూడా డెసిమల్ వాల్యూస్. ఇంకా ఇంటీజర్స్ చెప్పాలంటే. సో, ఇవన్నీ సేమ్ డేటా టైప్‌కి సంబంధించింది కాబట్టి ఇవన్నిటిని స్టోర్ చేసుకోవడానికి ఒక అరే అనేది యూజ్ అవుతుంది. అరే ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ సిమిలర్ ఎలిమెంట్స్ ఆఫ్ సేమ్ డేటా టైప్. హోప్ యూ ఆల్ అండర్‌స్టూడ్ ద డెఫినిషన్ ఆఫ్ అరే. ఇప్పుడు మనం జావా లాంగ్వేజ్‌లో ఒక అరే అనేది ఎలా డిక్లేర్ చేసుకోవాలో చూసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అరేలో డిక్లరేషన్ అండ్ డెఫినిషన్ అంటే ఇప్పుడు నేను ఒక అరే అంటే ఒక 5 ఎలిమెంట్స్ స్టోర్ చేసుకోవడానికి ఒక అరేని డిక్లేర్ చేయాలనుకుంటున్నాను. అంటే మనకి అరేలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మెథడ్ చెప్తాను. ఒక కీవర్డ్ ఉంటుంది. అదొచ్చేసరికి మనకి లెంత్. సో, దానివల్ల మనకి అరే యొక్క లెంత్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఏ అనేది ఒక అరే అయితే దాని లెంత్ అనేది తెలుసుకోవడానికి లెంత్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం. సో, ఇప్పుడు మనం డిక్లరేషన్ ఆఫ్ అరే చూద్దాం. సో, అరేని డిక్లేర్ చేయడానికి ఈ స్క్వేర్ బ్రాకెట్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. సో, ఇప్పుడు నార్మల్ వేరియబుల్ డిక్లేర్ చేసినట్టే అరేని కూడా డిక్లేర్ చేస్తాం. ఇది హీప్ మెమరీలో స్టోర్ అవుతుంది. ఓకే. అరే ఎప్పుడైతే డిక్లేర్ చేస్తామో మనం ఆ అరే అనేది హీప్ మెమరీలో స్టోర్ అవుతుంది. సో, దిస్ ఈస్ ద డిక్లరేషన్ ఆఫ్ అన్ అరే. ఇంట్ ఏ స్క్వేర్ బ్రాకెట్స్ ఈజ్ ఈక్వల్ టు న్యూ ఇంట్ ఇక్కడ ఎంత వాల్యూ ఇస్తే అంత లెంత్ ఆఫ్ అరే అన్నట్టు. ఓకే. ఇక్కడ 5 ఇచ్చాం కాబట్టి 5 అరే యొక్క లెంత్ వచ్చేసరికి 5 ఇలా అయినా డిక్లేర్ చేసుకోవచ్చు. లేదా ఇలా అయినా డిక్లేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం ప్రాక్టికల్‌గా అరేని డిక్లేర్ చేసి చూద్దాం. సో, ఆల్రెడీ స్ట్రక్చర్ ఆఫ్ ద జావా ప్రోగ్రామ్ ఉంది. ఇప్పుడు నేను అరేని డిక్లేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో, ఇంట్ ఏ అనే అరేని ఏ ఈజ్ ఈక్వల్ టు న్యూ ఇంట్ సో, 5. సో, ఇప్పుడు నేను దీని యొక్క లెంత్ ప్రింట్ చేస్తే సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్‌ఎల్‌ఎన్ ఏ డాట్ లెంత్. మనకి 5 అనేది ప్రింట్ అయింది. ఇప్పుడు నేను ఇక్కడ సైజ్ 10 ఇస్తే అరే సైజ్ సో, ఇట్ క్యాన్ స్టోర్ 10 ఎలిమెంట్స్. సో, ఇప్పుడు లెంత్ వచ్చేసరికి మనకి 10 వస్తుంది. సో, ఇన్ దిస్ వే అరే ఈస్ డిక్లేర్. దాని డేటా టైప్ సో, అరే పేరేంటి స్క్వేర్ బ్రాకెట్స్ ఈజ్ ఈక్వల్ టు న్యూ సేమ్ డేటా టైప్ తర్వాత స్క్వేర్ బ్రాకెట్స్‌లో దాని యొక్క లెంత్. ఇన్ దిస్ వే వి డిక్లేర్ అన్ అరే. హోప్ యూ ఆల్ అండర్‌స్టూడ్ ద డిక్లరేషన్ ఆఫ్ అన్ అరే. ఇప్పుడు మనం డెఫినిషన్ ఆఫ్ అన్ అరే చూద్దాం. సో, డెఫినిషన్ ఇస్ నథింగ్ బట్ దాంట్లో వాల్యూస్ ఎలా స్టోర్ చేసుకోవాలని అని చెప్పేదాన్ని డిఫైనింగ్ అన్ అరే అంటారు. సో, డిఫైనింగ్ అన్ అరే విత్ వాల్యూస్. సో, ఇప్పుడు నేను 1, 3, 5, 7, 9 ఈ 5 ఎలిమెంట్స్‌ని అరేలో స్టోర్ చేసుకోవడానికి మనం ఈ ఫ్లవర్ బ్రాకెట్ అనేది యూజ్ చేస్తాం. సో, దీంట్లో డిఫాల్ట్‌గా ఇక్కడ మనం సైజ్ డిక్లేర్ చేయకుండా గూడా డిఫాల్ట్‌గా అది లెంత్ తీసేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇంట్ ఏ అరే తీసుకొని ఇక్కడ నేను ఏదో ఒక 4 ఎలిమెంట్స్ స్టోర్ చేసుకుంటున్నాను. 1, 5, 6, 9 సో, అది డిఫాల్ట్‌గా 4 ఎలిమెంట్స్ తీసుకున్నాం కాబట్టి దాని లెంత్ అనేది డిఫాల్ట్‌గా 4 అయిపోతుంది. జస్ట్ ఇక్కడ సెమీకోలన్ ఉండాలి. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. దాని డిఫాల్ట్ వాల్యూ 4 అయిపోయింది. ఇప్పుడు నేను ఎన్ని ఎలిమెంట్స్ ఇస్తే దాని డిఫాల్ట్‌గా అంత వాల్యూ తీసుకుంటుందది. సో, ఇప్పుడు 5 అవుతుంది. ఓకే. ఇన్ దిస్ వే వి విల్ డిఫైన్ అన్ అరే విత్ వాల్యూస్. ఓకే. వాల్యూస్‌ని స్టోర్ చేసుకున్నప్పుడు ఇలా మనం అరేని డిఫైన్ చేస్తాం. హోప్ యూ ఆల్ అండర్‌స్టూడ్ ది డెఫినిషన్ అండ్ డిక్లరేషన్ ఆఫ్ ఎన్ అరే. ఇప్పుడు మనకి అర్థమైంది. ఒక సేమ్ టైప్ ఆఫ్ వాల్యూస్‌ని నంబర్ ఆఫ్ వాల్యూస్‌ని ఒక అరేలో ఎలా స్టోర్ చేసుకోవాలి. ఇంకా అరేని ఎలా డిక్లేర్ చేసుకోవాలి ఇప్పుడు దాకా చూసాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను డిక్లరేషన్ అండ్ డెఫినిషన్ 2 ఇస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి నేను ఇంట్ ఏ అరే తీసుకున్నాను. దాంట్లో దాని సైజ్ వచ్చేసరికి నేను 10 తీసుకుంటాను. న్యూ ఇంట్ 10 ఓకే. దాని సైజ్ 10 తీసుకున్నాను. దీంట్లో కొన్ని వాల్యూస్ స్టోర్ చేస్తున్నాను. ఏ ఆఫ్ 0 అంటే ఫస్ట్ ఎలిమెంట్ వచ్చేసరికి 2 నెక్స్ట్ ఏ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 4
A of 2 ఈజ్ ఈక్వల్ టు 6. ఓకే. ఇలా స్టోర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఉన్న ఇప్పుడు మనకు లెంత్ చూస్తే 10 వచ్చింది. కానీ దీంట్లో మనకి 3 వాల్యూసే స్టోర్ చేసుకున్నాం. రెస్ట్ ఆఫ్ ద వాల్యూస్ ఏమవుతాయి అంటే ఇక్కడ మనకి ఈ అరేలో రెస్ట్ ఆఫ్ ద వాల్యూస్ ఏమవుతాయి అంటే ఇక్కడ మనం అరే ఎలా ఉంటుందంటే మనకిప్పుడు 2, 4, 6 తర్వాత మిగిలిన 7 ఎలిమెంట్స్ జీరోలు అయితాయి. ఓకే. ఇలా మనకి మిగిలిన 7 ఎలిమెంట్స్ అనేవి జీరో అయిపోతాయి. ఓకే. డిఫాల్ట్ వాల్యూస్ ఇప్పుడైతే మనం ఒక అరేని ఒక సైజ్‌లో డిక్లేర్ చేసి దాంట్లో కొన్ని వాల్యూసే స్టోర్ చేస్తే మిగిలిన రెస్ట్ ఆఫ్ ద వాల్యూస్ అనేవి డిఫాల్ట్‌గా జీరో అయిపోతాయి. దిస్ ఈస్ ద రూల్ ఇన్ జావా. సో, దీన్ని అర్థం చేసుకోవడానికి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఫస్ట్ 3 అంటే 0, 1, 2 కాకుండా దీన్ని యాక్సెస్ చేద్దాం అనుకుంటున్నాను. చూడండి ఇప్పుడు system.out.println a ఆఫ్ 5ని యాక్సెస్ చేద్దాం అనుకుంటే ఇప్పుడు మనకు 0 వస్తుంది వాల్యూ. 5 అనేది 0 వచ్చింది. ఇక్కడ మనం కామెంట్‌లో పెడదాం. ఇప్పుడు మనకు పర్ఫెక్ట్‌గా రన్ అవుతుంది. 0 వచ్చింది. అదే నేను ఇప్పుడు ఇక్కడ a ఆఫ్ 2 తీసుకుంటే మనకి వాల్యూ 6 వస్తుంది. ఎందుకంటే అక్కడ వాల్యూ ఉంది కాబట్టి. ఓకే. ఇన్ దిస్ వే when we declare an array of size 10 and we define only few values, rest of the values will become defaultly 0. Okay, this is all about arrays declaration and definition. So at the point if we declare and define only few values, then rest of the values will be defaultly 0. Next one is ఇది ఆల్రెడీ మనం తెలుసుకున్నాం. లెంత్ అంటే అరే యొక్క సైజ్ తెలుస్తుంది. సో టు నో ద లెంత్ ఆఫ్ ఎన్ అరే వి యూజ్ ద కీవర్డ్ లెంత్. ఇలా యూజ్ చేస్తాం. అరే డాట్ లెంత్ అని యూజ్ చేస్తే మనకి ఆ అరే యొక్క సైజ్ అనేది తెలుస్తుంది. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ వన్ డైమెన్షనల్ అరే. ఇప్పుడు మనం ఒక అరేని ప్రింట్ చేయటం ఎలానో చూద్దాం. ఆల్రెడీ వన్ డైమెన్షనల్ అరేలోనే 2 వేస్‌లో మనం అరేని ప్రింట్ చేయొచ్చు. వన్ ఈస్ యూజింగ్ ఫర్ లూప్. ఓకే. ఈ ఫర్ లూప్ ఒకటి యూజ్ చేసి ఎందుకంటే సింగిల్ డైమెన్షనల్ అరే ఉంది కాబట్టి ఒక్క ఫర్ లూప్ అయితే సరిపోతుంది. అదే మల్టీ డైమెన్షనల్ అరే అంటే 2 డైమెన్షనల్ అరే ఉంటే 2 ఫర్ లూప్స్. 3 డైమెన్షనల్ ఉంటే 3 ఫర్ లూప్స్. సో ఇక్కడ సింగిల్ డైమెన్షనల్ అరే కాబట్టి ఒక ఫర్ లూప్‌తో మనం ఈ అరేలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని ప్రింట్ చేయొచ్చు. లేదా ఫర్ ఈచ్ లూప్ అని ఇంకో లూప్ ఉంటుంది. ఆ ఫర్ ఈచ్ లూప్ యూజ్ చేసి కూడా మనం ఈ యొక్క అరేలో ఉన్న ఎలిమెంట్స్‌ని ప్రింట్ చేయొచ్చు. సో, ఈ ఫర్ ఈచ్ లూప్ అనేది జావా 5 నుంచి ఇది సపోర్ట్ చేస్తుంది. సో, ఇది మాత్రం బేసిక్‌గా ఎప్పటినుంచో ఉంది. సో, ఇప్పుడు మనం ఈ 2 చూసి అరేని ఎలా ప్రింట్ చేయాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంట్ అరే. సో, దీంట్లో ఉన్న వాల్యూస్ వచ్చేసరికి 1, 3, 5, 7, 9. సో, దీంట్లో ఒక 5 వాల్యూస్ స్టోర్ చేసుకున్నాను అనుకోండి. ఇప్పుడు ఈ వాల్యూస్ అన్నిటిని నేను ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సో, ప్రింట్ చేయడానికి ఎలా చేస్తామంటే మనం సో, ఇక్కడ మనకి లూప్ అనేది రన్ అవ్వాలి. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి ప్రింట్ లూప్ అని ఎన్ని సార్లు రన్ అవ్వాలో తెలుసుకోవటానికి మనం లెంత్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం. సో, i ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఇండెక్స్ 0 దగ్గర స్టార్ట్ అయ్యి i లెస్ థాన్ లెంత్ ఆఫ్ ద అరే. సో, ఈ లెంత్ ఎలా కనుక్కుంటాం ఆల్రెడీ ప్రీవియస్ చూసాం. i లెస్ థాన్ a డాట్ లెంత్. సో, 0 దగ్గర స్టార్ట్ అయ్యి తర్వాత i 1 అయితుంది. సో, ఇండెక్స్ 1, ఇండెక్స్ 2, ఇండెక్స్ 3, ఇండెక్స్ 4. సో, ఇది i లెస్ థాన్ ఏ డాట్ లెంత్ అంటే 5. i లెస్ థాన్ 5 అంటే 0 నుంచి 4 వరకు i అనేది రన్ అయ్యి మనకి ఏ ఆఫ్ 0, ఏ ఆఫ్ 1, ఏ ఆఫ్ 2, ఏ ఆఫ్ 3, ఏ ఆఫ్ 4 ప్రింట్ అవుతుంది. ఇప్పుడు దీన్ని మనం ప్రాక్టికల్‌గా చూద్దాం. ఓకే. ఇప్పుడు మనం ఒక అరేని డిక్లేర్ చేసుకున్నాం. ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 3, 5, 7, 8. ఓకే. ఇప్పుడు ఏ అరేని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సో, ఒక సింగిల్ డైమెన్షనల్ అరే కాబట్టి ఒక ఫర్ లూప్ సరిపోతుంది. ఫర్ ఇంట్ i ఈజ్ ఈక్వల్ టు 0. సో, 0థ్ ఇండెక్స్ నుంచి స్టార్ట్ అవ్వాలి. i లెస్ థాన్ ఏ అరే నేమ్ ఏ కాబట్టి ఏ డాట్ లెంత్. సో, i లెస్ థాన్ ఏ డాట్ లెంత్ అంటే ఇది 5. i లెస్ థాన్ 5, i ప్లస్ ప్లస్. ఇప్పుడు మనం ఒక్కొక్కదాన్ని ప్రింట్ చేయాలి. ఇప్పుడు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఏ ఆఫ్ i. సో దట్ ఏ ఆఫ్ 0 ఫస్ట్ ప్రింట్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ మారినప్పుడు ఏ ఆఫ్ 1 అలా ప్రింట్ అవుతూ ఉంటుంది. సో, పక్కన ఒక కామా యాడ్ చేయడానికి లేదా కామా గాని, స్పేస్ గాని యాడ్ చేయడానికి ప్లస్ ఇక్కడ స్పేస్ ఇస్తున్నాను నేను. సో, ఇప్పుడు సక్సెస్‌ఫుల్‌గా ఇవన్నీ ప్రింట్ అవుతాయి చూడండి మనకి. 1, 3, 5, 7, 8 ఇలా మనకి
ఫర్ లూప్ యూజ్ చేసి రన్ చేస్తాం. ఇప్పుడు ఆల్రెడీ మనం ప్రీవియస్‌గా ఒకటి డిస్కస్ చేసుకున్నాం. డిఫాల్ట్ వాల్యూస్ జీరోస్ అయితేనే ఆ ఎగ్జాంపుల్ చూద్దాం ఇప్పుడు. ఇప్పుడు ఇక్కడ మనం అరే సైజ్‌ని 10 తీసుకున్నాం. దాంట్లో ఒక 3 వాల్యూస్ స్టోర్ చేస్తున్నాం. అంటే ఫస్ట్ ఇండెక్స్ దగ్గర 1, సెకండ్ ఇండెక్స్ దగ్గర 2, థర్డ్ ఇండెక్స్ దగ్గర 5. ఇప్పుడు మనం దాన్ని ప్రింట్ చేస్తే ఎలా ప్రింట్ అవుతుందో చూడండి. 1, 3, 5 రెస్ట్ ఆఫ్ ద వాల్యూస్ జీరోస్ అయితాయి. సో, ఇలా మనం ఈ ఫర్ లూప్ యూజ్ చేసి అరే యొక్క ఎలిమెంట్స్‌ని ప్రింట్ చేస్తాం. సో, ఇంకొక వే ఏంటంటే ఫర్ ఈచ్ లూప్ యూజ్ చేసి చేయొచ్చు. సో, ఇంకొక వే వచ్చేసరికి ఫర్ ఈచ్ లూప్. ఫర్ ఈచ్ లూప్ ఎలా రాస్తామంటే ఇక్కడ అరే యొక్క డేటా టైప్ ఏంటిది? అది మనం ఇక్కడ రాయాలి. సో, ఫస్ట్ డేటా టైప్ రాయాలా. ఓకే. సో, ఇక్కడ మనకి అరే డేటా టైప్ ఏంటిది? ఇక్కడ మనకి అరే డేటా టైప్ వచ్చేసరికి ఇంట్. సో, ఇంట్ రాస్తాం. నెక్స్ట్ ఇక్కడ మనం ఏదో ఒక వేరియబుల్ తీసుకుంటాం. అంటే మనం ప్రింట్ చేయడానికి ఎనీ కైండ్ ఆఫ్ వేరియబుల్ తీసుకోవచ్చు. ఇది ఏ మ్యాప్ చేస్తుంది. ఇది ఏ అరేని మ్యాప్ చేస్తుందంటే ఏని మ్యాప్ చేస్తుంది కాబట్టి ఇంట్ వేరియబుల్ వై ఏ. సో, ఇప్పుడు ఈ వైలో ఎలిమెంట్స్‌ని చూస్తుందిది. సో, ఇది డైరెక్ట్‌గా ఇప్పుడు ఇది ఇండెక్స్‌ని చూడదు. డైరెక్ట్‌గా 1 తర్వాత 3 తర్వాత 5 వై అనేది డైరెక్ట్‌గా ఎలిమెంట్స్‌ని పట్టుకుంటుంది. సో, ఇప్పుడు మనం డైరెక్ట్‌గా వైని ప్రింట్ చేస్తే మనకు అవుట్‌పుట్ అనేది వచ్చేస్తుంది. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ వై ప్లస్ ఇప్పుడు మనం డైరెక్ట్ జస్ట్ ఎ సెక్ 1, 3, 5, 7 ఇట్లా మనకి 2 వేస్‌లో ఫర్ లూప్ అనేది యూజ్ చేసి మనం ప్రింట్ చేయొచ్చు. అరేని ప్రింట్ చేయొచ్చు. ఇన్ థిస్ వే 2 ఫర్ లూప్స్ ఆర్ యూజ్డ్ టు ప్రింట్ ఆల్ ద ఎలిమెంట్స్ ఇన్ అన్ అరే. హోప్ యూ ఆల్ అండర్‌స్టూడ్ థిస్ 2 థింగ్స్. సో, ఇక్కడ ఏదో ఒక వేరియబుల్ ఇక్కడైతే ఏ డేటా టైప్ ఉంటే ఆ డేటా టైప్ తీసుకోవాలి. ఇక్కడ ఇంటిజర్ కాబట్టి ఇంటిజర్ తీసుకుంటున్నాం. అదే స్ట్రింగ్ అయితే స్ట్రింగ్ తీసుకుంటాం. తర్వాత ఇక్కడ వేరియబుల్ తీసుకుంటాం. వేరియబుల్ తర్వాత ఏ అరేని మ్యాచ్ చేస్తుందో ఇక్కడ అరే నేమ్ ఏ కాబట్టి అరే నేమ్ ఏ తీసుకున్నాం. తర్వాత ఈ వేరియబుల్‌ని ప్రింట్ చేస్తా ఉంటే మనకి వాల్యూస్ అనేవి అరేలో ఉన్న వాల్యూస్ అనేవి ప్రింట్ అయిపోతాయి. దిస్ ఈస్ ఆల్ అబౌట్ వన్ డైమెన్షనల్ అరే. ఇప్పుడు ద మోస్ట్ ఇంపార్టెంట్ 2 డైమెన్షనల్ అరే చూద్దాం. బిఫోర్ దట్ ఒక టాపిక్ చూద్దాం. సో, ఇక్కడ మనకి ఒక అరే లెంత్ ఒక 5 ఉందనుకోండి. దాన్ని అరే లెంగ్త్‌ని ఇంక్రీజ్ చేయాలనుకో ఆల్రెడీ మనం 5 డిఫైన్ చేసేసిన తర్వాత దాని లెంగ్త్‌ని ఇంక్రీజ్ చేయాలనుకుంటే ఎలా ఇంక్రీజ్ చేయాలో చూద్దాం ఇప్పుడు మనం. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక అరే ఉంది. సో, 1, 3, 5, 7. సో, ఇప్పుడు నేను దీని యొక్క లెంత్ ప్రింట్ చేస్తే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ ఏ డాట్ లెంగ్త్. ఇప్పుడు మనకి దీని లెంత్ అనేది 4గా వచ్చింది. సో, దీన్ని నేను లెంత్ ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నా ఫర్ సమ్ కైండ్ ఆఫ్ పర్పస్ మనకి. సో, దాని లెంత్ ఎలా ఇంక్రీజ్ చేస్తామంటే మనం ఇంకో అరేని డిక్లేర్ చేసుకోవాలి. ఇంట్ బి ఈజ్ ఈక్వల్ టు న్యూ ఇంట్ ఇక్కడ నేను 10కి ఇంక్రీజ్ చేద్దాం అనుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఈ రెండిటిని అసైన్‌మెంట్ చేస్తే దీని లెంత్ దీనికొస్తుంది. సో, ఏ ఈజ్ ఈక్వల్ టు బి. ఇప్పుడు మనం లెంత్ ఆఫ్ ద అరేని చూద్దాం. సో, ఇదే నేను ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఫస్ట్ 4 ఉంది మనకిక్కడ. ఈ స్టేట్‌మెంట్ 4 ప్రింట్ చేస్తుంది. నేను అసైన్ చేసిన తర్వాత ఈ యొక్క బి యొక్క సైజ్ అనేది దీనికొచ్చింది. సో, ఇక్కడ 10 ప్రింట్ అవుతుంది. సో, బోత్ అరే సైజ్ అనేది ఇలా ఇంక్రీజ్ చేయొచ్చు. ఇలా అసైన్‌మెంట్ ఆపరేటర్ యూజ్ చేసి. హోప్ యూ ఆల్ అండర్‌స్టూడ్ హౌ వి షుడ్ ఇంక్రీజ్ ద సైజ్ ఆఫ్ ఎన్ అరే. ఆఫ్టర్ దిస్ ఇప్పుడు డైరెక్ట్‌గా మనం 2 డైమెన్షనల్ అరేని చూద్దాం. సో, 2 డైమెన్షనల్ అరేస్. సో, ఈ 2 డైమెన్షనల్ అరేస్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ బికాస్ వీటి ద్వారానే మనం మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్స్ గాని లేక ఎనీథింగ్ గ్రిడ్స్ ఫార్మ్‌లో ఉన్నప్పుడు ఈ 2 డైమెన్షనల్ అరే అనేది చాలా యూజ్ అవుతుంది. దిస్ ఈస్ నథింగ్ బట్ అరే ఆఫ్ ఎన్ అరేస్. ఆల్రెడీ ఒక సింగిల్ ఇలా ఉందనుకోండి ఇప్పుడు ఆల్రెడీ. ఇప్పుడు మనకి ఒక సింగిల్ బాక్స్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఇలా సింగిల్ బాక్స్ ఉంటే దీన్ని అరే అంటారు. ఈ ఈ యొక్క సింగిల్ బాక్స్‌కి మళ్ళా ఇంకొక సెట్ ఆఫ్ 4 అరేస్ ఇంకో అరే ఉందనుకోండి. ఇప్పుడు ఈ అరేకి ఇదొక అరే అవుతుంది. ఈ అరేకి
అంటే ఈ బాక్స్‌కి మళ్ళీ ఈ 4 బాక్సెస్ ఉన్నట్టు. ఈ బాక్స్‌కి ఇంకో 4 బాక్స్ అలా అరే ఆఫ్ అరేస్‌ని మనం 2 డైమెన్షనల్ అరే అంటారు. హోప్ యూ ఆల్ అండర్‌స్టూడ్ ద డెఫినిషన్. ఏ 2 డైమెన్షనల్ అరే ఇన్ జావా ఈస్ essentially an array of arrays. Each element of the main array itself is another array. లైక్ ఇక్కడ చెప్పినట్టు ఈ మెయిన్ ఎలిమెంట్‌కి ఇట్‌సెల్ఫ్ ఇంకొక అరే అన్నట్టు. అందుకే 2 డైమెన్షనల్ అరేని అరే ఆఫ్ అరేస్ అంటారు. నెక్స్ట్ విచ్ అలోస్ ఫర్ గ్రిడ్ లైక్ స్ట్రక్చర్ సిమిలర్ టు రోస్ అండ్ కాలమ్స్. ఓకే. ఇది మన మ్యాట్రిక్స్ సాల్వ్ చేయడానికి 2 డైమెన్షనల్ అరేస్ అని బాగా యూజ్ అవుతాయి. ఇప్పుడు మనం డిక్లరేషన్ చూద్దాం. హోప్ యూ ఆల్ అండర్‌స్టూడ్ ద డిక్లరేషన్ అండ్ డెఫినిషన్ ఆఫ్ వన్ డైమెన్షనల్ అరే. ఇది సిమిలర్‌గా ఉంటుంది. కాకపోతే ఒక 2 డైమెన్షనల్ అరే కాబట్టి ఇక్కడ ఇంకొక స్క్వేర్ బ్రాకెట్ అనేది యాడ్ అవుతుంది. ఇప్పుడు నేను డిక్లేర్ ఎలా చేయాలో చెప్తాను మీకు. సేమ్ సింటాక్స్ ఇస్ వెరీ సిమిలర్ టు దిస్. కాకపోతే ఇక్కడ ఎలా ఉంటుందంటే ఇంట్ ఏ తీసుకుంటున్నాను. సో ఇది 2 డైమెన్షనల్ అరే కాబట్టి 2 స్క్వేర్ బ్రాకెట్స్ తీసుకోవాలి. న్యూ ఇంట్ సో ఇక్కడ నేను 3/3 మ్యాట్రిక్స్ తీసుకోవాలనుకున్నాను అనుకోండి. అంటే 3 రోస్, 3 కాలమ్స్. అప్పుడు 3 రోస్, 3 కాలమ్స్. సో దిస్ ఈస్ ద డిక్లరేషన్. అప్పుడు ఇది మనకి ఎలా వస్తుందంటే ఇది సో ఇలా మనకి 3 రోస్, 3 కాలమ్స్ ఉంటాయి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఈ వాల్యూస్ నేను రాండమ్‌గా తీసుకున్నాను నార్మల్‌గా చెప్పడానికి. సో ఇలా 3 రోస్ ఉంటాయి, 3 కాలమ్స్ ఉంటాయి. ఇన్ దిస్ వే వెన్ వి డిక్లేర్ లైక్ దిస్ బ్యాక్ ఎండ్‌లో మనకి డిఫాల్ట్‌గా అయితే ఇక్కడ జీరోస్ వస్తాయి మనకి. ఇవన్నీ జీరోస్ అయిపోతాయి. ఎప్పుడైనా మీరు ఇలా డిక్లేర్ చేసినెమ్మటే ఇవన్నీ కూడా జీరోస్ అయ్యి 3/3 మ్యాట్రిక్స్ అనేది జీరోస్ అయ్యి వస్తాయి ఇలా. సో, 3/3 మ్యాట్రిక్స్ ఉన్నప్పుడు 3 రోస్, 3 కాలమ్స్. సో, ఇక్కడ ఏమి అసైన్ చేయలేదు కాబట్టి డిఫాల్ట్‌గా అవన్నీ 0 ఉంటాయి. హోప్ యూ ఆల్ అండర్‌స్టూడ్ దిస్ డిక్లరేషన్ ఆఫ్ 2 డైమెన్షనల్ అరేస్. సో, ఇలా అయినా డిక్లేర్ చేయొచ్చు లేదా ఇలా అయినా డిక్లేర్ చేయొచ్చు. సిమిలర్ టు 1 డైమెన్షనల్ అరే. ద నెక్స్ట్ వన్ ఈస్ డిఫైనింగ్ ఎన్ అరే విత్ ఎలిమెంట్స్. ఇప్పుడు సిమిలర్‌గా ప్రీవియస్ డేటాని ఇలా నేను ప్రీవియస్‌గా జీరోస్ ఉన్నాయి. అలా జీరోస్ కాకుండా ఇలా మనం 3 రోస్, 3 కాలమ్స్ యొక్క ఒక అరేని డిఫైన్ చేయాలనుకుంటే ఇలా డిఫైన్ చేస్తాం. ఇప్పుడు ఎలా డిఫైన్ చేయాలో చూద్దాం మనం. సో, ఇంట్ ఇక్కడ మనం నంబర్స్ ఇవ్వకూడదు జావాలో. వేరే సిలో ఇచ్చుకోవచ్చు. ఇక్కడ జావాలో ఇవ్వకుండా జస్ట్ ఇక్కడ మనం ఫస్ట్ రోలో ఏమేమి ఉండాలి. ఫస్ట్ రోలో నాకు 1, 3, 5 ఉండాలనుకుంటున్నాను. ఓకే. తర్వాత కామా సెకండ్ రోలో నాకు 4, 5, 6. థర్డ్ రోలో మళ్ళీ 7, 6, 4. ఓకే. ఇలా మనం ఫస్ట్ ఒక ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్ చేసి, మళ్ళీ ఇంకొక ఫ్లవర్ బ్రాకెట్‌లో ఫస్ట్ రో, తర్వాత సెకండ్ రో, తర్వాత థర్డ్ రో. ఇప్పుడు ఇది ఎలా ప్రింట్ అవుతుందంటే మనకి ప్రింట్ చేయడానికి ఇక్కడ 2 ఫర్ లూప్స్ యూజ్ చేస్తాం. దాన్ని ఫర్దర్‌గా మనం డిస్కస్ చేస్తాం. సో, ఇది ఎలా ప్రింట్ అవుతుందంటే మనకి 1, 3, 5 తర్వాత 4, 5, 6 తర్వాత 7, 6, 4 ఇలా మనకి 3/3 మ్యాట్రిక్స్ అనేది ఇలా ప్రింట్ చేస్తే. సో, ఇన్ దిస్ వే we define the values in 2 dimensional array. Hope you all understood this. Defining an array with elements in 2 dimensional array. సో, ఇప్పుడు మనం ఏదైనా వాల్యూని చేంజ్ చేయాలనుకోండి దీంట్లో. సో, పర్టిక్యులర్ వాల్యూని చేంజ్ చేయాలనుకోండి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 5ని చేంజ్ చేయాలనుకుంటాను. 5ని. సో, 5ని చేంజ్ చేయాలనుకుంటే అప్పుడు ఏం చేస్తామంటే మనం ఏ ఆఫ్ సో, ఇది ఎన్నో కాలమ్ చూసుకోవాలి. సెకండ్ కాలమ్ కాబట్టి అంటే ఇండెక్స్ ఇక్కడ 0, 1. సో, ఫస్ట్ రో ఇది ఫస్ట్ కాలమ్ 0th కాలమ్, ఫస్ట్ కాలమ్. సో, ఇప్పుడు ఇది చేంజ్ చేయడానికి ఈజ్ ఈక్వల్ టు 10 పెట్టాననుకోండి. సో, ఇలా ఈ వాల్యూ అనేది చేంజ్ అయిపోతుంది. సో, ఫస్ట్ రోలో
ఫస్ట్ రో అంటే 0th రో ఫస్ట్ రోలో ఫస్ట్ కాలమ్. 0th రో ఫస్ట్ రో. తర్వాత ఫస్ట్ కాలమ్ అంటే ఇది. సో, ఈ వాల్యూ అనేది చేంజ్ అయ్యి మనకి 10గా మారుతుంది. ఇలా మనం పర్టిక్యులర్ వాల్యూ చేంజ్ చేయడం కోసం ఇలా మనం ఇండెక్సెస్ అనేవి వాడతాం. హోప్ యూ ఆల్ అండర్‌స్టూడ్ హౌ వి షుడ్ చేంజ్ ద వాల్యూస్ ఇన్ 2 డైమెన్షనల్ అర్రే. The last and most important thing is how we should print the elements in 2 dimensional array. సో, ఆల్రెడీ మీకు చెప్పాను 2 డైమెన్షనల్ అర్రే అంటే అర్రే ఆఫ్ అర్రేస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి దీనిలో రోస్ అండ్ కాలమ్స్ ఉంటాయి. సో, ఒక రోస్ అన్నిటిని ఒక అర్రే లాగా తీసుకోవాలి. సో, ఒక ఈచ్ అంటే ఇక్కడ ఈచ్ కాలమ్ ఇక్కడ ఇది ఈచ్ రో. ఈ ఒక ఈచ్ రోకి మళ్ళా కాలమ్‌కి ఒక అర్రే ఉంటుంది. సో, ఫర్ ఎగ్జాంపుల్ సో, ఈ ఏ అనేది మనకి ఒక్క ఈ ఏ అనేది మనకి దేన్ని రిఫర్ చేస్తుందంటే రోస్‌ని రిఫర్ చేస్తుంది. ఓకే. ఇలా ఏ అనేది దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఏ అనేది మనకి రోస్‌ని రిఫర్ చేస్తుంది. నంబర్ ఆఫ్ రోస్‌ని ఏ రిఫర్ చేస్తుంది. అలాగే ఇక్కడ ఏ ఆఫ్ 0 ఉంది కదా! ఈ ఏ ఆఫ్ 0 అనేది ఇక్కడున్న కాలమ్స్‌ని రిఫర్ చేస్తుంది. సో, ఎన్ని కాలమ్స్ ఉంటే అన్ని కాలమ్స్. సో, ఇలా ఏ ఆఫ్ 0 అనేది ఇలా కాలమ్స్‌ని రిఫర్ చేస్తుంది. ఓకే. ఈ ఏ అనేది రోస్‌ని రిఫర్ చేస్తుంది. 1, 2, 3. ఏ ఆఫ్ 0 అనేది కాలమ్స్‌ని రిఫర్ చేస్తుంది. ఏ అనేది రోస్‌ని రిఫర్ చేస్తుంది. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వి షుడ్ రిమెంబర్. ఏ అనేది రోస్‌ని రిఫర్ చేస్తుంది. ఏ ఆఫ్ 0 అనేది కాలమ్స్‌ని రిఫర్ చేస్తుంది. ఇప్పుడు దీన్ని బట్టే మనం ఫర్ లూప్ రాస్తాం. సో, ఇప్పుడు ఒక అరేని ఆల్రెడీ మనం ఇక్కడ తీసుకున్నాం. ఇంట్ అరే ఏంటంటే ఇంట్ ఏ అంటే అరే నేమ్ ఏ. దీంట్లో మనం ఇది 3/4 మ్యాట్రిక్స్. సో, 3 రోస్ 3 రోస్ అని ఎలా చెప్తామంటే ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో. అలాగే 4 కాలమ్స్. సో, దాంట్లో ఉన్న ఎలిమెంట్స్ ఎన్ని ఉంటే అన్ని కాలమ్స్ ఉన్నాయి. 2, 4, 6, 8. 2, 4, 6, 8 ఇక్కడ ఉంటాయి. 1, 3, 5, 7 ఇక్కడ ఉంటాయి. 1, 2, 3, 4 ఈ ఫస్ట్ రోనే నేను ఇక్కడ నేను సెపరేట్‌గా తీసుకున్నాను. సో, ఇక్కడ ఏ అనేది ఉత్త ఏ అనేది ఎప్పుడైతే మనం అరే నేమ్ ఏది ఇస్తామో ఆ ఏ అనేది రోస్‌ని రిఫర్ చేస్తుంది. దాని లోపల ఉన్న ఏ ఆఫ్ 0 అంటే ఇక్కడ ఈ ఎలిమెంట్ అనేది దాని లోపల కాలమ్స్‌ని రిఫర్ చేస్తుంది. సో, ఇక్కడ మనం 2 ఫర్ లూప్స్ యూజ్ చేయాలి. ఒకటి రోకి, ఇంకోటి కాలమ్‌కి. సో, రో ఇక్కడ 0నే ఉండి 1 అవ్వాలి. 01, 02, 03, 04 ఓకే. అలానే 10, 11, 12 అంటే 1 అనేది కాన్స్టెంట్‌గా ఉండడానికి ఫస్ట్ ఒక ఫర్ లూప్ తీసుకుంటాను. i = 0, i లెస్ థాన్ ఏ డాట్ లెంత్. అప్పుడు ఇక్కడ ఎన్ని రోస్ ఉంటే అలా. ఆల్రెడీ చెప్పాను మీకు రోస్‌కి ఏని తీసుకుంటాం. సో, i లెస్ థాన్ ఏ డాట్ లెంత్, i ప్లస్ ప్లస్. సో, ఇప్పుడు రోస్ అయిపోయింది. ఇప్పుడు కాలమ్స్ ఇది తీసుకోవాలి మనం ఏ ఆఫ్ 0. సో, ఇంట్ j = 0, కామా తర్వాత j లెస్ థాన్ ఏ ఆఫ్ 0 డాట్ లెంత్. ఓకే. లేదా ఏ ఆఫ్ 1 అన్నా, ఏ ఆఫ్ 2 అన్నా ఏదైనా ఓకే. సో, ఏ ఆఫ్ 0 డాట్ లెంత్ అంటే ఎన్ని కాలమ్స్ ఉంటే అన్ని. 4 కాలమ్స్ ఉన్నాయి కాబట్టి ఇది 4 అయితుంది. ఇది 3 అవుతుంది. j ప్లస్ ప్లస్. ఇప్పుడు మనం ఏ ఆఫ్ i, j ఇప్పుడు మనకి ఎలా ప్రింట్ అవుతుంది ఇక్కడ? ఫస్ట్ ఏమో ఏ ఆఫ్ 0, ఏ ఆఫ్ 0, 0. 0 అలానే ఉంటుంది. తర్వాత 1 అవుతుంది. ఓకే. j అనేది ఇంక్రీజ్ అవుతుంది. j అనేది ఇంక్రీజ్ అయ్యి 1 అవుతుంది. తర్వాత j మళ్ళీ ఇంక్రీజ్ అయ్యి 2 అవుతుంది. తర్వాత j మళ్ళీ ఇంక్రీజ్ అయ్యి 3 అవుతుంది. ఓకే. 0, 1, 2, 3 ఇప్పుడు మనకి j అనేది ఫాల్స్ అయిపోతుంది. నెక్స్ట్ 4 వచ్చినప్పుడు 4 ఫాల్స్ అయినప్పుడు ఇప్పుడు a అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో, ఇక్కడ a 1 వస్తుంది. మళ్ళీ ఇక్కడ j 0. తర్వాత j 1 అవుతుంది. మళ్ళా 2 అవుతుంది. మళ్ళా 3 అవుతుంది. 4 వచ్చినప్పుడు ఫాల్స్ అయిపోయినప్పుడు ఇది 2 అవుతుంది. ఇది మళ్ళీ 0 అవుతుంది. అలా మనకి అన్ని వాల్యూస్‌ని దీంట్లో యాక్సెస్ చేసి మనం ఇది ప్రింట్ చేస్తాం. ఇప్పుడు దీన్ని మనం ప్రాక్టికల్‌గా కన్సోల్‌లో ప్రింట్ చేసి చూద్దాం. సో, ఇక్కడ మనం ఆల్రెడీ ఒక అరేని తీసుకున్నాం. ఇంట్ ఏ అని తీసుకొని 3/3 మ్యాట్రిక్స్ తీసుకున్నాం. ఓకే. లేదా 3/4 మ్యాట్రిక్స్ అని తీసుకోవచ్చు. 4/3 మ్యాట్రిక్స్ అది. 4 రోస్, 3 కాలమ్స్. 9, 8, 7 ఓకే. ఇప్పుడు నేను 2 ఫర్ లూప్స్ ఎలా యూజ్ చేస్తానో చూడండి. ఫర్ ఇంట్ i = 0, i లెస్ థాన్
ఏ డాట్ లెంత్ ఐ ప్లస్ ప్లస్. తర్వాత ఫర్ ఇంట్ జే ఈజ్ ఈక్వల్ టు 0, జే లెస్ దాన్ మీకు ఆల్రెడీ చెప్పాను. ఇది రిఫర్ చేస్తుందండి. ఏ ఆఫ్ 0 గాని, ఏ ఆఫ్ 1 గాని ఏదో ఒకటి తీసుకోవాలి. ఏ ఆఫ్ 0 డాట్ లెంత్ జే ప్లస్ ప్లస్. ఇప్పుడు దీని లోపల మనం ప్రింట్ చేయాలి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఏ ఆఫ్ ఐ తర్వాత జే. తర్వాత ఒక స్పేస్ రావాలి కాబట్టి ప్రతి ఎలిమెంట్ తర్వాత సో ఇక్కడ స్పేస్ ప్రింట్ చేస్తున్నాను. ఓకే. ఇది జే అంటే ఒక లూప్ రన్ అంటే ఫస్ట్ రో ప్రింట్ అయిన తర్వాత నాకు ఒక కింద న్యూ లైన్‌లో రావాలి కాబట్టి సెకండ్ రోకి ఇక్కడ నేను న్యూ లైన్ క్రియేట్ చేస్తున్నాను. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ సో ఇప్పుడు మనకి సక్సెస్‌ఫుల్‌గా న్యూ లైన్ ప్రింట్ అవుతుంది. ఇలా మనం చేస్తే మనకి ఇప్పుడు ఆ వాల్యూస్ అనేవి ప్రింట్ అవుతాయి చూడండి. సో 1, 3, 5, 4, 5, 6, 7, 6, 4, 9, 8, 7. ఇన్ దిస్ వే వి కెన్ ప్రింట్ ది 2 డైమెన్షనల్ అరే. ఇంకో వేలో కూడా ప్రింట్ చేయొచ్చు. అది ఎలాగైతే మనం ఫర్ ఈచ్ లూప్ రన్ చేసి 1 డైమెన్షనల్ అరే ప్రింట్ చేసామో ఇక్కడ కూడా ఫర్ ఈచ్ లూప్ రన్ చేసి మనం 2 డైమెన్షనల్ అరేని ప్రింట్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ ఏం చేయాలంటే 2 ఫర్ లూప్స్ యూజ్ చేయాలి. ఫస్ట్ ఫర్ లూప్ లోపనేమో ఏదో ఒక రిఫరెన్స్ తీసుకోవాలి ఇక్కడ ఇలా. ఓకే. తర్వాత అరే నేమ్. ఈ రిఫరెన్స్‌ని ఇక్కడ వాడుకోవాలి. సో, ఇదే మీకిక్కడ ఈ ఫర్ లూప్‌ని కాకుండా ఫర్ ఈచ్ లూప్ రన్ చేసి చూద్దాం ఇప్పుడు మనం. సో, ఫర్ ఇక్కడ డేటా టైప్ ఏంటిది? ఇంటిజర్. నెక్స్ట్ ఇక్కడ ఏదో ఒకటి మీరు ఏదైనా తీసుకోవచ్చు. నేను ఎక్స్ తీసుకున్నాను. ఎక్స్ సో, ఏది రిఫర్ చేస్తుందంటే ఏ. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇలా తీసుకోవాలి మనం. తర్వాత మనం ఇంకో ఫర్ లూప్‌లో ఫర్ ఇంట్ ఇది రోస్‌కి, ఇది కాలమ్స్‌కి ఇప్పుడు. డైరెక్ట్‌గా ఇది వాల్యూని తీసేసుకుంటుంది. ఇంట్ వై మ్యాపింగ్ ఎక్స్. ఇప్పుడు డైరెక్ట్‌గా మనం వాల్యూని ప్రింట్ చేసేయొచ్చు. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ వై ప్లస్ ఇది. ఓకే. ఇప్పుడు మనకు డైరెక్ట్‌గా సేమ్ ఇదే అవుట్‌పుట్ వస్తుంది. ఇక్కడ మనం న్యూ లైన్ ప్రింట్ చేయాలి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్‌ఎల్‌ఎన్ సో దట్ మనకి ఇక్కడ సక్సెస్‌ఫుల్‌గా అదే వాల్యూస్ ప్రింట్ అయినాయి. సో 2 వేస్‌లో మనం ప్రింట్ చేయొచ్చు. ఎయిదర్ యూజింగ్ ఫర్ ఈచ్ లూప్ ఆర్ యూజింగ్ ఫర్ లూప్. ఫర్ లూప్‌లో ఏం జరుగుతుందంటే ఇండెక్స్ వాల్యూస్‌ని బేస్ చేసుకొని మనకి ఆ అరేలో 2 డైమెన్షనల్ అరేలో ఉన్న ఎలిమెంట్స్ ప్రింట్ అవుతాయి. వేరేస్ ఇక్కడ ఫర్ ఈచ్ లూప్‌లో మనకి బేస్డ్ ఆన్ ద ఎలిమెంట్స్ డైరెక్ట్‌గా ఎలిమెంట్స్ మీద వర్క్ అయ్యి మనకు ఆ ఎలిమెంట్స్ అనేవి ప్రింట్ అవుతాయి. దిస్ ఈస్ ఆల్ అబౌట్ 2 డైమెన్షనల్ అరే అండ్ సింగిల్ డైమెన్షనల్ అరే. హోప్ యూ ఆల్ లవ్డ్ దిస్ అరేస్ కాన్సెప్ట్. థాంక్ యూ. థాంక్ యూ ఆల్.